సహోదరులు ఏమన్న మందికి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16 నుంచి 24 వచనాల వరకు చదువుతున్నాము. దాంట్లో రెండో పాయింట్ ఏమిటంటే, మనం ఇంత ముందుగా చదివినట్లుగా వివిధమైన దేవుని యొక్క పద్ధతులు అనేది మనుషులకు మారు మనసుకు ఉపయోగించబడిన దేవుని యొక్క పద్ధతులు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చును, మరికొన్ని సందర్భాలలో నిష్ప్రయోజనానికి దారి తీయవచ్చును. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, గమనించండి 17వ వచనంలో, మేము పిల్లను గ్రోవిని ఊదితం కానీ మీరేం చేయలేదు, నాట్యం ఆడలేదు. మళ్ళీ ఆయన చెప్తున్నారు, మేము ప్రలాపించాం కానీ మీరేం చేయలేదు, రొమ్ము కొట్టుకోలేదు. అంటే నిష్ప్రయోజనంగానే మారింది. ప్రయోజనము కన్నా నిష్ప్రయోజనం అనేది వారికి దారితీసింది. అంతేట కదలే. కాబట్టి దేవుని యొక్క పద్ధతులు అనేది అనేక సందర్భాలలో ప్రయోజనానికి మించి నిష్ప్రయోజనమును దారితీయడానికి అవకాశం అనేది ఉంటున్నది. దాని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క హెచ్చరికలు వారికి మారు మనసును తీసుకురాలేదు, మరి దేవుని యొక్క వాగ్దానములు కూడా వారికి మారు మనసును తీసుకురాలేదు. మరి మంచి ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆశీర్వాదములు కూడా ఏం చేయలేదు, వారికి మారు మనసును తీసుకురాలేదు. మరి బాధాకరమైన విషయములను తెలియజేసినప్పుడు కూడా అది వారికి మారు మనసును ఎక్కడ కూడా తీసుకురాలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రయత్నము మనుషులు మారు మనసు పొందడానికి ఆయన ఎప్పుడు కృషి చేస్తూనే ఉన్నాడు. ఒక పద్ధతి కాకపోతే ఇంకొక పద్ధతి, ఒక మార్గం కాకపోతే ఇంకొక మార్గం, ఎలాగైనా సరే మనుషులు మారు మనసు పొందాలి అనే దేవుని యొక్క సంకల్పమును బట్టి అనేక ప్రత్యామ్నాయములను దేవుడు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ మనుషుల యొక్క దృష్టిలో అవన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది, అదేమనుకుంటున్నారంటే, అదేదో అది పిల్లకాయల్లో, అంటే పిల్లలు ఆడుకోవడానికి చేసేటంటిదని వారు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందువలన దేవుని యొక్క మార్గములకు, దేవుని యొక్క పద్ధతులకు వారు లోబడడం లేదు. ఇర్మియా 6వ అధ్యాయం 29వ వచనం, కొలిమితిత్తి బహుగా బొస్సలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము వేయచ్చు వచ్చును, దుష్టులు చొక్కము రాదు. అగ్నిలో మనము, అంటే బొస్సలు కొట్టేటువంటి అగ్నిలో శేషాన్ని పోసినట్లయితే ఏమవుతుంది, అది శేషంగానే తిరిగి వస్తున్నది, కానీ అది వస్తువుగా ఏం చేయబడడం లేదు, అది మార్పు చెందడం లేదు. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, అలాగ ఎవరంటే దుష్టులుగా ఉంటున్నారు. దుష్టువుల్ని ఎంతగా శ్రమపరిచినా, ఎంతగా బాధించినా వారిలో మార్పు అనేది రాదు. ఉదాహరణ గమనించండి, అని చెప్తున్నాడు, కొలిమి తిత్తులు బహుగా బొస్సలు కొట్టుచున్నది. అంటే అగ్ని అనేది భయంకరంగా మండుచుంది. దాంట్లో మనము శేషం ఇనుమును కానీ వేసినట్లయితే అదేమాలి, అది మెతకవ్వాలి. అది మెత్తబడాలి. కానీ శేషం అనేది ఏం చేయబడుతున్నది, అది మెత్తబడడం లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మనం ఎన్ని రకాలుగా, ఒకవేళ అగ్నినే మనము రాపే చేసినా సరే దుష్టులు అనేటువంటి వారు ఏం చేయరు, మారరు. యెషయా 49వ అధ్యాయము 4వ వచనం, దేవుని యొక్క సేవకులు లేక దేవుని యొక్క ప్రజల యొక్క ప్రయాసం అనేది, పరిచర్య అనేది ఎంత వ్యర్థంగా ఉందో గమనించాను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా
నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది. ఇక్కడ యెషయా గారు ఎంత ప్రయాసపడినను సరే ఆయన ఫలమంతా కూడా ఏ విధంగా ఉంది? వ్యర్థంగానే మనుషుల వద్ద కనబడుచుంది. కానీ యెషయా గారి యొక్క కోరిక, యెషయా గారి యొక్క నిరీక్షణ ఏమిటంటే, ఇంత నేను ప్రయాసపడినటువంటి నేను మనుషులు మార్పు పొందడం లేదు. అయితే ఈ యొక్క ప్రయాసానికి కావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని ఆయన తెలియజేస్తున్నాం. 2 కొరింథీ 6:1 కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కృప అనేది వ్యర్థం అవ్వడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మనం తిరస్కరించినట్లయితే. 3వ పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క పద్ధతులకు లేక దేవుని యొక్క కృపకు మనుషులు లోబడరో, దానికి ప్రతిస్పందనగా వారు దేవుని యొక్క పరిచారకులను వారు తప్పైన మార్గంలో వారికి పేర్లు పెట్టడం జరుగుతుంది. అంటే పరిచారకుల మీద నింద అనేది మోపబడుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని యొక్క పద్ధతులు అనేది లేక దేవుని యొక్క కృప అనేది మనుషులకి ప్రతిస్పందించకపోవడానికి బదులు వారు దేవుని యొక్క సేవకులు విరోధంగా వారు మారేటువంటి వారు. దేవుని యొక్క కృప అనేది ఏం చేయబడుతుంది? దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది, దేవుని యొక్క హెచ్చరికలు తెలియజేయబడుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియజేయబడుతుంది. దీని వలన మనుషులు మార్పు పొందకపోయినట్లయితే, ఆ మార్పు పొందకపోవడానికి బదులు వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క నిందను దేవుని పరిచారకుల మీద మోపడం జరుగుతున్నది. ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు ఒకటే. ఎందుకంటే ఆనాడు వారు ఏం చేశారు? వారు పిల్లని గ్రోవిని ఊదారు, వారు ప్రలాపించారు. ఆ విధంగా ప్రలాపించినను పిల్లని గ్రోవిని ఊదినను సరే దానివల్ల వారు మనసును మార్చుకోవాలి. కానీ వారు మనసును మార్చుకోవడానికి బదులుగా ఆ విధంగా వారు మార్చుకోవడానికి కారణం అనేది, అంటే ఒక కారణం అనేది ఆనాడు సేవకులు అని చెప్పి సేవకుల మీద ఏం చేస్తున్నారు? నిందన మోపుచున్నారు. అందుకనే ఆనాడు యోహాను గారికి దయ్యం పెట్టిన వాడని, యేసుక్రీస్తు వారికి తిండిపోతూ మద్యపానీకుడు మరియు పాపుల యొక్క స్నేహితుడని ఆయనకి పేరుని చెప్పడం జరిగింది. కాబట్టి పరిస్థితి అనేది ఆనాడు ఈనాడు ఒకే రకంగా ఉండడాన్ని మనము ఆలోచన చేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. తిండిపోతంటే ఎవరండి? యేసుక్రీస్తు ఆనాడు వారు ఏం చెప్పారు? తిండిపోతున్నారు. కరెక్ట్ అండి. తిండిపోతే అనే పదం ఎవరికి ఉపయోగించబడుతుంది గమనించండి. ద్వితీయోపదేశకాండం 21:20. మా కుమారుడనే వీడు మొండివాడు, తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును అయినని ఊరి పెద్దలతో చెప్పవలేను. ఇలాంటి తిండిపోతు త్రాగుబోతుని ఆనాడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఊరి పెద్దల దగ్గర చెప్పి మొదట రాయి వేసి వాళ్ళని చంపేయాలి. అది ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి చట్టము. సో యేసుక్రీస్తు వారిని ఆ విధంగా ఆనాడు వారు గణించి చూడడం అనేది జరిగింది. యెషయా 69:10. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. ఒకరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచినట్లయితే, కీర్తనలు 69:10. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఉపవాసం ఉండి కన్నీరు విడిచినట్లయితే అదేం చేయబడవలేను? ఇతరులకి అది బాధను కలిగించాలి. కానీ దావీదు గారు మాత్రం ఉపవాసం ఉండి కన్నీరు విడిచితే ఆయన ఏం చేశారు? వారు హేళన చేశారు, ఆయన నిందించారు. పరిస్థితి అనేది ఏమిటంటే, మనము చేసేటువంటి పనులు అనేది
ఇతరులకు నచ్చినప్పుడు మన మీద ఏం చేస్తారు వాళ్ళు? మన మీద నిందన మోపడము, మనల్ని దూషించడము, మనల్ని వాళ్ళు హేళన చేయడము, మనకు విరోధంగా మాట్లాడడము, ఇలాంటి కార్యములు అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాడు. 4వ పాయింట్ ఏమిటంటే, ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో సంత వీధులు ఆడుకునేటువంటి చిన్న పిల్లలను పోలి ఉన్నారు. ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి ఫలితములను కలిగించేటువంటి మనుషులు, అది ఎవరైనా ఉన్నాయి, నేనైనా ఉన్నాయి, మీరైనా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని 5 సంవత్సరాలు కానీ విన్ని, 2 సంవత్సరాలు కానీ విన్ని, 1 సంవత్సరం కానీ విన్ని, జీవితకాలం కానీ విన్ని, ఇంకొన మారు మనసు పొందకపోయినట్లయితే వారు దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా కనబడుచున్నారు? ఏ విధంగా కనబడుచున్నారండి? 11వ అధ్యాయము 17వ వచనంలో, పిల్లను గ్రోవిని ఊదితిని కానీ నాట్యమాడిన అయితరి, ప్రలాపించితే కానీ మీరు రొమ్ము కొట్టుకున్న వారైతరి, తమ చెల్లికలను చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. దేవుని దృష్టిలో వారందరూ ఏ విధంగా ఉన్నారండి? పిల్లలను పోలి ఉన్నారు. ఇరవై అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త. చాలండి. సంత వీధిలో అన్నట్లయితే ఇక్కడ చెప్పబడింది, సంత వీధి అని దేనికి ఉపయోగించబడుతుందంటే ఊరికి కాలం గడపడానికి నిలబడేటువంటి ఒక స్థలం. అలాంటి ఒక ప్రదేశాల్లో కూర్చున్నటువంటి వారితో పోల్చబడింది. 2 సంత వీధి అనేది ఏం తెలియజేస్తుంది అంటే, యాకోబు 4వ అధ్యాయం 13వ వచనము, సంత వీధుల్లో కూర్చున్నటువంటి వారు. 16వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారమును చేసి లాభము సంపాదించుకుందామని చెప్పేటువంటి వారు, అంటే లోక సంబంధమైన బిజినెస్ చేసేటువంటి వారు సంత వీధుల్లో కూర్చుంటారు. ఇలాంటి వారి మధ్య పిల్లలు ఉన్నట్లయితే ఎలాగుంటారో అలాంటి వారితో దేవుడు పోల్చడం అనేది జరుగుతుంది. 5వ పాయింట్ ఏమిటంటే, దేవుని యొక్క కృప యొక్క పద్ధతులు అనేది దుర్వినియోగం చేయబడినప్పుడు దానిని దేవుడు మెరుగుపరిచి రూపించడానికి కారణము 1 దేవుని యొక్క మహిమ, 2ది ఆత్మలను రక్షించడానికే. దేవుని యొక్క కృప అనేది అనేక సందర్భాల్లో ఏం చేయబడుతుంది? అనేక పద్ధతుల ద్వారా వెళుతుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత ఎందుకు మరలా అక్కడికే వెళ్ళాలి అనేది మనం ఆలోచన చేయవచ్చు. కానీ దేవుని యొక్క పద్ధతి ఏమిటంటే, దేవుని యొక్క పద్ధతి లేక దేవుని యొక్క కృప అనేది అనేక పద్ధతుల్లో మరలా అక్కడికి వెళ్ళడానికి గల కారణం అనేది, ఎలాగైనా సరే తాను ఉపయోగించేటువంటి ఆ యొక్క సాధనములు అనేది మెరుగుపరచబడినదై, మరియు ఆ యొక్క ఆత్మల రక్షణ కొరకు, మరియు దాని ద్వారా దేవుడు మహింపరచబడ్డానికి ఇలాంటి కార్యక్రమాలు అనేది జరుగుతుంది. అంటే ఒకేసారి వెళ్ళాము, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాము, అందరూ మారు మనసు పొందారు, దాంట్లో దేవుని కృప అనేది లేదు. ఆనాడు ఐగుప్తు రాజుని ఒకేసారి నాశనం చేసేసి ఉండొచ్చు దేవుడు. ఒకేసారి ఈ 9 లేక 10 తెగుళ్ళను తీసుకొచ్చి అద్భుతాలను చేయకుండా, 10 తెగుళ్ళని చేయకుండా నేరుగా వారిని తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో ఏం చేసేసి ఉండొచ్చు, దేవుడు ముంచేసి ఉండొచ్చును. దేవునికి అది పెద్ద సమస్య కాదు. అయినా సరే ప్రతిసారి దేవుడు ఆయన హృదయమును కఠినపరచడానికి గల కారణం దేవుడు చెప్తాడు, నా యొక్క నామం అనేది ఏం చేయబడవలేను, భూలోకం అంతటికి నేను చాటి మహిమ తెచ్చుకుంటాను. కాబట్టి ఈనాడు మనుషులు మారు మనసు పొందకుండా పోయినను సరే, ప్రతి సందర్భములు దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించడానికి అవకాశం ఇచ్చి కొత్త పద్ధతుల ద్వారా వారిని మార్పు తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే,
వారు ఎలాగైనా రక్షణ పొంది వారు మార్పు పొందినట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉండడానికి అలాంటి కార్యక్రమాన్ని ఆయన చేయడం అనేది జరుగుతున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనం వరకు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచితివని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాక కుమారుడు ఎవరికిని ఆయనను బయలుపరచ ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. చాలండి. ఈ వచనములు అనేది చాలా ప్రాముఖ్యమైనది. 25వ వచనములో, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన 2 విషయములు గమనించాను. 16వ వచనం చదవండి. 17వ వచనం. మీకు పిల్లను గ్రోవిని ఊదితిమి కానీ నాట్యమాడనైతరి, ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొన్న వారైతరి. తన చెలికాండ్రులతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఇక్కడ గమనించాను. 17వ వచనంలో పిల్లలు ఉన్నారు. 25వ వచనంలో కూడా పసిబాలురు పిల్లలు కూడా ఉన్నారు. సేమ్ వర్డ్ ఉపయోగించబడింది. కానీ అక్కడికిక్కడికి వ్యత్యాసం అనేది ఉంది. అక్కడ చెప్పబడినటువంటి పిల్లలు అనేటువంటి వారు దేవుని యొక్క సంకల్పమును తిరస్కరించినటువంటి వారు, దేవుని యొక్క చిత్తమును వ్యతిరేకించినటువంటి వారు. దేవుడు తన కృపను వారికి బయలుపరచడానికి అనేకమైన పద్ధతులను ఉపయోగించుకున్నాను సరే, వాటిని వారు ఏం చేశారు? వద్దని తిరస్కరించినటువంటి వారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అనేటువంటి వారు అలాంటి వారు కాదు. ఈ పిల్లలు ఎవరంటే, ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. గమనించాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-3 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టిట్లైనను, వారు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరంటే, పరలోక రాజ్యము కొరకు లేక దేవుని యొక్క రాజ్యం కొరకు తన్ను తాను తగ్గించుకునేటువంటి వారు. ఇక్కడ తగ్గించుకునేటువంటి వారికి ఉద్దేశం ఉంది, కారణం ఉంది. ఉద్దేశం ఏమిటంటే, మనం పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండవలనంటే కారణము ఇక భూమిలో నన్ను నేను తగ్గించుకోవాలి. ఏ మనుషుడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో, చిన్న పిల్లల పోలి తన్ను తాను తగ్గించుకోగలిగే ఒక మనసు, హృదయము, ఒక ఆలోచన ఉంటుందో, అవి మనిషిని ఏం చేస్తుందంటే తన్ను తాను తగ్గించుకోవడానికి అది వాళ్ళని నడిపిస్తుంది. ఇలాంటి తగ్గింపు కలిగినటువంటి వారికి, ఇలాగున తమ్మును తాము తగ్గించుకునేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడు? తన కృపను ఇచ్చును. యాకోబు 4వ అధ్యాయము 1
6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాలని. ఈ వచనం అనేది 16వ వచనం నుంచి 24వ వచనానికి, 20వ వచనం నుంచి 25వ వచనం నుంచి 27వ వచనానికి మధ్య వ్యత్యాసం అనేది తెలియజేసేది ఉంటున్నది. ఇక్కడ కారణాలు గమనించండి. ఇక్కడ 2 రకాలైన ప్రజలు ఉన్నారు. ఎవరు 2 రకాలైన ప్రజలండి? ఇక్కడ 2 రకాలైన ప్రజలు ఎవరంటే, ఒకటి తను తాను తగ్గించుకునేవారు, రెండోది వచ్చి తమ్మును తాము హెచ్చించుకునేవారు. 16వ వచనం నుంచి 24వ వచనం వరకు తమ్మును తాము హెచ్చించుకున్నందువలన దేవుడు ఏం చేస్తున్నాడు? అహంకారుల్ని ఎదిరించి వారికి శిక్షణ చేస్తున్నాడు. ఇప్పుడు 25వ వచనం నుంచి 27వ వచనం వరకు తన్ను తాను చిన్న బిడ్డలుగా ఎవరైతే తగ్గించుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? కృపని బయలుపరుస్తున్నాడు. ఏ కృపను బయలుపరుస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు, అయా మనము దేవునికి మనము ఎలాగో విమోచనను అంటే విమోచన లేక రక్షణను ఎలాగో పొందవలేను, లేనట్లే రక్షణ పొందినట్లయితే ఆ రక్షణ ద్వారా వారికి కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి, లేనట్లయితే దేవుడు తమ్మును రక్షించినట్లయితే ఏ మార్గంలో తమను రక్షించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఈ విషయములన్నిటినీ ఎవరు కృపనిస్తున్నాడు ఆయన? ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? కృపనిచ్చును. ఆ విధంగా కృపనిచ్చేటువంటి వారికి ఎవరికైతే దేవుడు ఇచ్చి ఎవరైతే దేవుని యొక్క రాజ్యమును చూడడానికి, మరి దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి, ఆ సంకల్పానికి తమ్మును తాము లోపరుచుకొని తమ జీవితములను మార్చుకోవడానికి ఎవరైతే ఇష్టపడుచున్నారో, అంటే దానికి అర్థము ఎవరైతే తమ్మును తాము పసిపిల్లల వలె తమ్మును తాము మార్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందడానికి తమ్మును తాము తగ్గించుకుంటున్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అనుగ్రహించబడుతుంది. కానీ 16వ వచనం నుంచి 24వ వచనం వరకు దేవుని యొక్క ఆశీర్వాదములకు పొందడానికి తమ్మును తాము తగ్గించుకోకుండా వారు పసిపాలురుగా ఉండి, ఆ యొక్క పసిబాలురు ఏ విధంగా ఉన్నారు? సంత వీధుల్లో ఉన్న పసిబాలురు ఎలాగైతే ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తం పిల్లను గ్రోవిని ఊదినను సరే, వారికి ప్రలాపించినను సరే, దానికి ప్రతిస్పందించకుండా ఆ పరిచర్యను తీసుకొచ్చినటువంటి వారిని వ్యతిరేకించి జీవిస్తున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని కృప నుంచి తొలగిస్తున్నాడు. దేవుడు ఏం చేయడం లేదు? వారిని ఎక్కువగా ప్రేమించడం లేదు. ఆయన దేవుని యొక్క కృపను తొలగించేస్తున్నాడు. అయితే ఎవరైతే తమ్మును తాము పసిపిల్లల వారు తగ్గించుకొంచున్నారో ఆయన చెప్తున్నాడు, వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు? తన కృపని అనుగ్రహించును. ఆ విధంగా కృప ఎవరికైతే ఆయన అనుగ్రహిస్తున్నాడో వారిని చూసి యేసుక్రీస్తు 25వ వచనంలో దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తుంటే గమనించిన 25వ వచనంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, ఈ సమయమున చాలండి. ఆ సమయమున వాస్తవానికి ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం ఏమిటంటే ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి. ఆ సమయమున ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి చెప్పినది ఏమిటంటే, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలు బయలుపరిచితివి, నిన్ను స్తుతించుచున్నాను. ఎవరికైనా మరుగుపరిచున్నాడు? జ్ఞానులకును వివేకులకు ఏం చేశాడు? ఆయన బయలుపరుచున్నాడు. ఎందుకైనా మరుగుపరుచున్నాడు? కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క పిల్లను గ్రోవిని, దేవుని యొక్క అర్థధ్వనిని వారు ఏం చేయలేకపోతున్నారు? గ్రహించుకోలేకపోతున్నారు. వారి యొక్క ఆలోచన ఏమిటంటే తమ జ్ఞానానుసారముగా దేవుని యొక్క రక్షణను వారు పొందాలని ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీ జ్ఞానము చేత నేను రక్షణ పొందాలని నా ఉద్దేశం కాదు. నా జ్ఞానానుసారముగా దేవుని యొక్క జ్ఞానం అనేది ఏం చేయబడవలేను? మనుషుని యొక్క రక్షణ సంకల్పంలో భాగమే. కానీ మనుషుని యొక్క జ్ఞానమును బట్టి ఏ మనుషుడు ఏం చేయబడలేడు? రక్షణ పొందలేరు. ఆనాడు వారు అనుకున్నటువంటి పద్ధతి, ఆనాడు ఇశ్రాయేలీయులు అనుకున్నటువంటి పద్ధతి ఏమిటంటే వారందరికీ మెస్సయ్య అనేది ఈ విధంగా ఉండాలని వాళ్ళకి ఆలోచన.
బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ విధంగా ఉండాలని వారి యొక్క కోరిక. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేది మెస్సయ్య వచ్చినట్లయితే ఆయన ఏం చేయాలి? ఆయన ఒక రాజుగా ఉండాలి, భూమి మీద ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యం అనేది ఆనాడున్న రోమా ప్రభుత్వాన్ని నాశనం చేయాలి, మేము స్వతంత్రులు అవ్వాలి. అప్పుడు ఆ యొక్క రాజ్యంలో మేమేం చేయబడతాము? మేము చేర్చబడిన వారమై ఉంటామనేది మనుషుని యొక్క జ్ఞానము. దేవుడు చెప్తున్నాడు అది కాదు, అది నేను రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, కానీ ఆ రాజ్యం అనేది భూస్వామ్య రాజ్యంలో ఏం చేయదు, అది ఫైట్ చేయదు అది. ఎందుకంటే ఆ రాజ్యం అనేది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన రాజ్యములో మనము ప్రవేశించాలంటే ఏం చేయాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన వాటిని వినడానికి ఏం చేయలేకపోయారు వారు, అది గ్రహించడానికి కష్టమైంది. నికోదేము పరిసయ్యుడు అధికారి, కానీ ఎలాగ ఒక వ్యక్తి మరలా జన్మించగలడో అర్థం చేసుకోలేని పరిస్థితి. మరలా జన్మించడం అంటే ఏమిటి అని యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకు జీర్ణించుకోలేకపోయాడు? ఆయన పరిసయ్యుడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు. పరిసయ్యుడు అంటే దేవుని యొక్క లేఖనములను తూచా తప్పకుండా ప్రతి మాటని ఎరిగినటువంటి వాడు. ఆ పరిసయ్యులు మోషే యొక్క పీఠ మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారు. పరిసయ్యుడు అంటే ఆయన తన్ను తాను దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వాడు. రెండోది అంత మాత్రం కాదు, ఆయన ఎంత జ్ఞానవంతుడంటే ఆయన ఒక అధికారి. అధికారి మాత్రం కాదు, ఆయన ఎంతో ముసలివాడు, వయసు అయినటువంటి వాడు. అలాంటి ఒక వ్యక్తి, వయసు అయినటువంటి వారికి మంచి జ్ఞానం ఉంటుంది. ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నను సరే దేవుడు కొన్ని సంగతులు ఏం చేయలేదు, వారికి బయలుపరచలేదు. దేవుడు కొన్ని సంగతులు వారికి బయలుపరచలేదు. ఆనాడు ఎంతో వివేకం కలిగిన వారు ఉండొచ్చును. అక్కడ ఉన్న పరిచయాలు, శాస్త్రులు, మరి ధర్మశాస్త్రోపదేశకులు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు అందరూ కూడా జ్ఞానులుగా ఉండొచ్చును, మరియు వారు గొప్ప నాయకులుగా ఉండొచ్చును. అయినను సరే దేవుని యొక్క సంకల్పాన్ని వారు ఏం చేయలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. దేవుని యొక్క చిత్తాన్ని వారు తెలుసుకోలేకపోయారు. దేవుని యొక్క విమోచన సంకల్పాన్ని వారు తెలుసుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారు అంటే మెస్సయ్య వస్తాడని వారికి తెలుసు, కానీ వారి యొక్క జ్ఞానముతో వారు ఆలోచన చేసినప్పుడు మెస్సయ్య అంటే రాజు కాబట్టి ఆయన ఒక రాజుగానే రావాలని కోరుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అలాగ చేయలేదు. ఏం చేశాడు? ఆయన బెత్లెహేములో ఒక ఎవరు ఎరగనటువంటి ఒక గ్రామంలో ఏం చేశాడు? ఆయన్ని పుట్టింపజేశాడు. అది పశువుల పాకలో ఆయన పరుండి పెట్టారు. ఏమని వచ్చి ఆయన రాజుల గృహంలో పుడతాడని అనుకున్నారు అన్నాడు జ్ఞానులు. ముగ్గురు వచ్చారు ఎక్కడి నుంచో, కొంతమంది ముగ్గురుగా ఎంతమంది వచ్చారు, తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. ఆ తూర్పు దేశ జ్ఞానులకు కూడా వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని కూర్చిన నక్షత్రాన్ని వారు గుర్తెరగలిగినారు. కానీ ఆయన ఎక్కడ పుట్టినారు ఏం చేయలేకపోయారు, వారు పుట్టినారు కూడా ఎరిగి ఉన్నారు, కానీ ఏ స్థలం అనేది వారు ఏం చేయలేకపోయారు, గుర్తించలేకపోయారు. అక్కడి నుంచి తూర్పు దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చినటువంటి వారు తమ జ్ఞానము చేత దేవుని యొక్క జ్ఞానం అనేది ఉంటుందని ఆలోచన చేసి తమ జ్ఞానం చేత ఎక్కడికి వెళ్ళారు? వారు హేరోదు ఇంటికి వెళ్ళారు. హేరోదు ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? రాజు పుట్టాడంటే, మెస్సయ్య పుట్టాడంటే, రాజుగా పుట్టాడంటే ఆయన ఎక్కడ పుట్టి ఉండాలి? రాజుల గృహంలోనే పుట్టి ఉండాలి. మనుషుని యొక్క జ్ఞానము చేత అక్కడికి వారికి వెళ్ళారు. కానీ వారి యొక్క జ్ఞానం అనేది వ్యర్థమని దేవుడు ఏం చేశాడు? తెలియజేశాడు. మీ జ్ఞానం వ్యర్థము. మీరు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మీ మార్గంలో మీరు వెళితే మీరు దేవుని యొక్క జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభువును కనుగొనలేరు. అయితే దేవుని జ్ఞానాన్ని మీరు చూడాలనుకున్నట్లయితే నేను మిమ్మల్ని నడిపిస్తాను చూడు అని చెప్పి నక్షత్రం ద్వారా నడిపించాడు ఆయన. ఏ నక్షత్రం అయితే వారికి యోధా వరకు నడిపించినదో ఆ నక్షత్రం వారిని ఎక్కడికి నడిపించలేకపోయింది? యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించలేకపోయింది. ఎందుకంటే మనుషుని యొక్క జ్ఞానం అనేది యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించలేదు. దేవుని యొక్క జ్ఞానమే ఆరిని ఏం చేసింది? యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించింది. నడిపించిన వెంటనే వారు అనుకున్నారు యేసుక్రీస్తు పుట్టినట్లయితే ఆయన గొప్ప ఒక పెద్ద ఒక అంతఃపురంలో పుట్టి ఉంటాడు అనుకున్నారు. కానీ వెళ్ళినప్పుడు కుగ్రాహం, అది ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఎవరున్నారు? ఒకే ఒక ఆమె ఉంది, ఆమె మరియ ఉంది. వెళ్ళి చూస్తే ఆయన ఏం చేయబడ్డాడు? పరుండబెట్టి ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉంటాడు అనుకున్నారు, కానీ ఆయన సింహాసనం మీద లేదు, ఆయన పరుండు పెట్టబడి ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారంటే
తమ యొక్క సింహాసనం, తమ యొక్క కిరీటాలను పక్కన పెట్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టారు. అక్కడ సాష్టాంగ నమస్కారం పెట్టడానికి గల కారణం ఏమిటంటే తమ యొక్క జ్ఞానం అనేది, దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేయలేకపోయారు, వారు కనుగొనలేకపోయారు. వెంటనే గుర్తించినటువంటి వారు మరలా ఏం చేశారు, వారు మరలా దేవుని యొక్క జ్ఞానము చేత ఎలాగ నడిపించబడ్డారు, వేరే మార్గం వారి యొక్క ప్రాంతాలకు నడిపించబడ్డారు. ఎందుకు దేవుడు వీటన్నిటినీ జ్ఞానులకు మరుగుపరిచి దేవుడు బయలుపరుస్తున్న కారణం ఏమిటంటే మనుషుని యొక్క జ్ఞానం, మనుషుని యొక్క వివేకం అనేది దేవుని యొక్క సంకల్పమును ముందుకు తీసుకురాలేదు. ఆ విధంగా తీసుకుని వచ్చి ఉన్నట్లయితే అది దేవుని యొక్క జ్ఞానంగా ఉండడానికి అవకాశం అనేది లేదు. ఈనాడు అనేక మంది మొదటి శతాబ్దంలో అయినా సరే, ఎప్పుడైనా సరే, దేవుని యొక్క చిత్తాన్ని, మనుషుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏం చేయాలనుకుంటున్నారు, ఆలోచన చేయాలనుకుంటున్నారు. అది వీలు పడ్డది. అది దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఆకాశమునకు భూమికిని, ప్రభు 25 వచనము. ఆ సమయం యేసు చెప్పిన, తండ్రి ఆకాశమును భూమికిని ప్రభువా. దేవుడు దేనికి ప్రభువుగా ఉన్నాడండి? ఆకాశమునకు భూమికి ప్రభువా, జ్ఞానులకు వివేకులకు సంగతులను మరుగు చేసి. ఏ సంగతులను మరుగు చేశారండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చిన సంగతులు, దేవుని యొక్క సంకల్పాన్ని కూర్చున్న సంగతులు, మరియు దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క మార్గాన్ని కూర్చున్న సంగతులు, దేవుడు ఎలాగూ మనుషుల రక్షణను తీసుకెళ్ళడానికి నడిపిస్తున్నాడో ఆ సంగతులను దేవుడు ఏం చేశాడు, మనుషులకి మరుగుపరిచారు. ఒకవేళ వారు నిజముగా లోకం అనేది దేవుని యొక్క సంకల్పాన్ని ఎరుగున్నట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని వారు ఎరుగున్నట్లయితే, వారు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేసేవారు కాదు, సిలువ వేయడానికి అవకాశం లేదని దేవుడు 1 కొరింథీ 2 తేటగా తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మరుగుపరచడానికి గల కారణం ఏమిటంటే రోమా 11 తెలియజేస్తుంది, ఆనాడు అనుజనులైనటువంటి వారు ఏం చేయబడవలేను, అనుజనులను కూడా రక్షణలోని దేవుడు తీసుకురావాలని. కాబట్టి ఇశ్రాయేలీలకి జ్ఞానులైనైనా సరే, వివేకులైనా సరే, వారి యొక్క కన్నులనేది ఏం చేయబడింది, మూయబడింది. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఇదంతా మనం అర్థం చేసుకోవాలంటే ఈ సంగతులను, అది దేవుని యొక్క చిత్తం అది అని చెప్తున్నాడు. ఆకాశమునకు భూమికిని ప్రభువా అంటే ఆకాశం అనేది, భూమి అనేది దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతుంది. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించే జరుగుతుంది. కానీ తనంతట తాను ఏం చేయలేదు, అది తన క్రియలను జరిగించేటువంటిది కాదు, దేవుని యొక్క చిత్తానికి లోబడాల్సినటువంటిదే. అయితే దేవుడి యొక్క సంగతులను ఎవరికి బయలుపరిచారండి? ఎవరైతే తమ్మును తాము పసిపిల్లల వలె తగ్గించుకుంటారు. ఇది భూసంబంధమైన పసిపిల్లలు కాదు, మనం అందరం ఎరుగున్నాము. ఎందుకంటే భూసంబంధమైన పసిపిల్లలకి దేవుని యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గాలు తెలియదు, విశ్వాసం అంటే ఏమిటి తెలియదు, మారు మనసు అంటే ఏమి తెలియదు. మరి పసిపిల్లలకి ఎలాగ యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోనవలని తెలియదు, బాప్తిసం ఎందుకు పొందవలని కూడా పసిపిల్లలకి, భూసంబంధమైన పసిపిల్లలకి తెలియదు. కాబట్టి ఏ పసిపిల్లని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఆయన ఆత్మ సంబంధమైన పసిపిల్లలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భూసంబంధమైన పసిపిల్లలు అనుకున్నట్లయితే మనం పొరపడడానికి అవకాశం అనేది ఉంటున్నది. భూసంబంధమైన పసిపిల్లలకి మనం ఆరాధన రమ్మంటే వస్తారు, వచ్చి ఎందుకు ఆరాధిస్తున్నాం ఉద్దేశం తెలియకపోవచ్చు, పాటలు పాడతారు ఎందుకు పాడుతున్నామని తెలియకపోవచ్చు. భూసంబంధమైనటువంటి పిల్లలు ఎందుకు ఆరాధనలో మనము పిల్లలు అనేవి ఆడుకుంటూ ఉంటారు, వారు దీనికి విలువ తెలిస్తే వారు ఆడుకోరు. కాబట్టి ఆ పసిపిల్లలను గురించి ఆయన మాట్లాడడం లేదు, ఇది ఆత్మ సంబంధమైన పసిపిల్లలను గురించి ఆయన మాట్లాడడం అనేది జరుగుతున్నది. కాబట్టి ప్రతి మనుషుడికి మనము గుర్తించాల్సిన అవసరం ఏమిటంటే, ఈనాడైనా సరే అనేక మంది గొప్ప గొప్ప వక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క సంగతులని దాని వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పుడు మాత్రమే మరుగు చేయలేదు. దేవుడు సృష్టి నుంచి, భూమిని ఆకాశం సృష్టించినప్పటి నుంచి యేసుక్రీస్తు వారి కాలం వరకే, ఇప్పటి వరకు దేవుని సంగతులను కొంతమందికి మరుగుపరుస్తున్నాడు, కొంతమందికి ఏం చేస్తున్నాడు, ఆయన బయలుపరుస్తున్నాడు. ఈ విధంగా బయలుపరచడానికి ఇంకొకరికి మరుగుపరచకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుని యొక్క సంకల్పం అనేది వారికి విషయంలో ఏం చేయబడవలేను, నెరవేర్చవలేను. అలాగూ దేవుడు చేస్తున్నాడు కాబట్టి దానిని గుర్తించినట్టు యేసుక్రీస్తు వారు దేవునికి ఏం చేస్తున్నాడు, కృతజ్ఞతలు అనేది తెలుపుచున్నాడు.
అయ్యా ఎందుకు అందరికి బయలుపరచవచ్చును కదా అని చెప్తున్నాడు. నువ్వు ఆకాశానికి భూమికి ప్రభువే ఉన్నావు, నీకు తెలుసు అది నీ యొక్క చిత్తం అది. కాబట్టి ఎవరికి బయలుపరచవలేను, ఎవరికి బయలుపరచకూడదు, ఎప్పుడు బయలుపరచవలేను, ఎప్పుడు బయలుపరచకూడదు అనే సత్యమును ఎవరు ఎరుగున్నారు? పరలోకమందున తండ్రి ఎరుగున్నాడు. ఆయన పసిపాలలకు ఎందుకు బయలుపరుస్తున్నావు, ఎందుకు జ్ఞానులకు వివేకులకు బయలుపరచడం అనేది లోకం యొక్క అమర్యాద. అది లోకంలో వచ్చి విషయములు అనేది ఎవరికి బయలుపరచబడుతుంది? జ్ఞానులకి, వివేకులకే. ఇప్పుడు ఇప్పుడు మన దేశ నాయకులను తీసుకుందాం. మన దేశ నాయకులు అనేటువంటి వారు జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, బాగా తెలిసినటువంటి వారు. ఈ లోక సంబంధమైన విషయంలో అంటే ఇక లోకం యొక్క చట్టాన్ని గురించి వారు చట్టాన్ని చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు పార్లమెంట్లో కూర్చొని. ఆ విషయాలని మొదట ఎవరికి తెలియజేయబడుతుంది? అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకే తెలియజేయబడుతుంది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్, మంచి మంచి చదువుకున్నటువంటి వారు, జ్ఞానులు, తెలివి కలిగినటువంటి వారికి మొదట ఏం చేయబడుతుంది? లోకం అనేది బయలుపరుస్తుంది. కానీ దేవుని యొక్క సంకల్పం అనేది భిన్నమైంది. మనుషులు ఏ విధంగా అయితే జ్ఞానులకు పన్నులను అప్పగిస్తారో, ఎలాగో మనుషులు వివేకం కలిగినటువంటి వారికి విషయములను తెలియజేస్తారో, అలాగున్న దేవుడు ఏం చేయడు? తెలియజేయడు. ఎవరికి తెలియజేస్తాడు ఆయన? యాకోబు 4:7 ప్రకారము ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారికి దేవుని యొక్క కృపనిస్తాడు. ఆ కృప అనేది దేవుడి విషయములను బయలుపరచడము. అహంకారులుగా ఉన్నట్లయితే జ్ఞానులైన వారు ఎవరు కూడా తమను తాము తగ్గించుకోరు. వివేకం కలిగిన వారు ఎవరు కూడా తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే తన దృష్టిలో తాను జ్ఞాని కాబట్టి ఇంకొక జ్ఞాని తనకు ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. ప్రభుచితమైనట్లయితే మిగిలినటువంటి వచనాలని వచ్చే తరగతిలో మనం ఆలోచించేద్దాం. ఓర్పుతో విన్నటువంటి మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలండి.